సో, జాబ్ హైలైట్స్ ఏంటి అనంటే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చనమాట ఈ జాబ్‌కి. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి 500 ఉన్నాయండి. ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంటుంది మీకు. 30 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మీరు వర్క్ చేస్తున్న కొద్దీ మీకు సాలరీ ప్లస్ ఇన్సెంటివ్ కూడా వస్తుంటుంది. ఇంకా సాలరీ కూడా పెరుగుతూ ఉంటుందనమాట. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కానీ 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంకా స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు మంచి ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం వస్తే సరిపోతుంది మీకు. ఇంకా మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గానీ, ఇంకా మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలండి మీకు. ఏదైనా మీకు కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు సాల్వ్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. వర్క్ ఏంటి, అసలు వర్క్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి వీడియోలో. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. నేను అప్లికేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సాలరీ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అసలు వర్క్ రోల్ ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొత్తం చూస్తే అర్థమవుతుందండి మీకు. మొత్తం చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, ఇంగా ముందుగా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ ఏంటి అనంటే గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ అండి. మీరు గ్రాడ్యుయేట్స్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంకా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ రిలేటెడ్ రోల్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అనమాట. మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇలా కస్టమర్ సర్వీస్ గురించి ఏదైనా ఎక్స్‌పీరియన్స్, కస్టమర్ సర్వీస్‌కి రిలేటెడ్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారిక్కడ. ఇంకా స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మీకు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలని ఏం లేదు. మీకు వెర్బల్ స్కిల్స్ గానీ, రైటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. మీకు ఇంగ్లీష్ అనేది అర్థం చేసుకోవడం రావాలి. ఇంకా మీకు ఇంగ్లీష్ అనేది కమ్యూనికేట్ చేయగలిగే మీకు స్కిల్స్ ఉండాలనమాట కొంచెం. ఖచ్చితంగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా వచ్చుండాలి అనేది ఏం లేదు. ఇంకా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉండాలనమాట మీకు. అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్ అనంటే మీకు మీ వర్క్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, వాళ్ళకి కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరు వెంటనే సాల్వ్ చేయగలిగే స్కిల్స్ మీకుండాలి. ఇంకా మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉండాలనమాట. కస్టమర్స్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలగాలనమాట. మీకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరు వర్క్ చేయగలగాలి. ఇంకా కస్టమర్ సర్వీస్ ఓరియెంటెడ్ విత్ గుడ్ లిసనింగ్ అండ్ ఎంపాథీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా చూడండి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ గుడ్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది మీకు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలండి మీకు. మొత్తం ఇలా కోర్సులు, టాలీ అనేది లేదు. మీకు జస్ట్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది. బేసిక్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి మీకు. నార్మల్‌గా ఉన్నా సరిపోతుంది. టైపింగ్ అంటే అందరికొస్తుంది కదా! ఇప్పుడు మొబైల్‌లో కూడా అందరికీ టైప్ చేయడం వస్తుంది ఈజీగా. అలా వస్తే సరిపోతుంది మీకు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే షిఫ్ట్స్ చూడండి. మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అనమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్‌లు కూడా ఉంటాయి మీకు. ఒకవేళ చేయగలిగే వాళ్ళైతే చేసుకోవచ్చు. ఫీమేల్స్‌కైతే మీకు నైట్ షిఫ్ట్‌లు లేకుండా మీరు చేసుకోవచ్చనమాట వర్క్. మేల్స్ అయితే మీరు నైట్ షిఫ్ట్‌లోకి చేయాల్సొస్తుంది వర్క్. ఇంకా చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఏంటి అనంటే, నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్లయితే బీపీఎం ఆర్ బీపీఓ అనమాట. మనకు తెలిసిందే కదా! డిపార్ట్‌మెంట్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్, సర్వీస్ ఆర్ ఆపరేషన్స్ అనమాట. మీరు కస్టమర్ సక్సెస్ గాని, సర్వీస్ గాని, ఆపరేషన్స్ గాని వర్క్ ఉంటుంది మీకు డిపార్ట్‌మెంట్ వచ్చేసి. ఇంకా రోల్ చూసుకున్నట్లయితే టెక్నికల్ సపోర్ట్, వాయిస్ ఆర్ బ్లెండెడ్ అనమాట. ఇంకా మీరు ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది మీకు వర్క్ వచ్చేసి. ఇంకా ఎడ్యుకేషనల్ లెవెల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ నాట్ రిక్వైర్డ్ అండి. మీకు గ్రాడ్యుయేషన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ద కంపెనీ చూసుకుందాము. కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారు. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు మండే టు సాటర్‌డే ఉంటుంది. 10 ఏఎం టు 4 పీఎం ఉంటుంది. ఇంకా ఇక్కడ అడ్రెస్ కూడా ఇచ్చారు. మొబైల్ నంబర్స్ కూడా ఇచ్చారు. మీరు వీళ్ళకి కాల్ చేసి కూడా అడగొచ్చనమాట. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అని ఇచ్చారు. మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. డేస్ వచ్చేసి మండే టు సాటర్‌డే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి. టైమ్ చూసుకున్నట్లయితే 10 ఏఎం టు 2 పీఎం ఉంటుందనమాట ఇంటర్వ్యూ టైమ్. అడ్రెస్ కూడా ఇచ్చారు మీకిక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే సిరి టవర్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. అమీర్పేట్ మెట్రో, అమీర్పేట్ హైదరాబాద్ అనమాట. ఇంకా ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు. ఫర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సపోర్ట్ కెన్ కాల్ అవర్ హెచ్ఆర్ టీమ్స్ అనమాట. ఈ నంబర్స్‌లో మీరు ఎవరికైనా కాల్ చేసి అడగొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే 0-3 ఇయర్స్. అంటే మీరు 0-3 ఇయర్స్ అంటే 0 అనంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. వేకెన్సీస్ చూడండి 500 ఉన్నాయి. ఇంకా లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, పూణే, బెంగుళూరు అనమాట. ఇంకా మీకు సాలరీ చూసుకోవచ్చు 3.3-3.5 లాక్స్ పర్ యానం అండి మీకు.
మస్ట్ హ్యావ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్, ఎంఎన్‌సి అనమాట. మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట. ఇంకా గుడ్ హ్యావ్ టు స్కిల్స్ కూడా ఇచ్చారు. మీకు ఇందులో ఏమైనా స్కిల్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. బీపీఓ, నాన్ వాయిస్ కానీ ఇలా చాలా ఉన్నాయి, చూసుకోండి మీరు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఆ నెంబర్స్కి వాట్సాప్లో మీరు మీ రిజ్యూమ్ ఆర్ సీవీ సెండ్ చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.